అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు తీన్మార్ మల్లన్న పైన సస్పెండ్ వెయిట్ కోసం కొన్ని అంశాలు మనం చర్చించుకుందాం. ముందుగా అంటే తను ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నిన్ననే మధ్యాహ్నం సమయం లోపల ఎవరైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారో వాళ్ళు తనపై వేటు వేయడం జరిగింది. సరే, మొత్తానికి అది పక్కకు పెడదాం. నేను తీన్మార్ మల్లన్న గురించే మాట్లాడదలుచుకున్నా. ఆ విషయాన్ని మీ ముందరికి అందరికీ చెప్పడం ఏమిటంటే, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి తీస్మార్కాడు. ఏ విధంగా అంటే సింపుల్గా చెప్తా చూడండి. 2015 లోపల కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఓకేనా? ఆ సమయంలో తను ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 2017 లోపల హుజూర్ నగర్లో ఎమ్మెల్యేకి పోటీ చేయడం జరిగింది. అప్పుడు బై ఎలక్షన్లు జరిగినాయి కదా, అప్పుడు మళ్ళీ ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 2021లో కూడా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం జరిగింది. ఆ సమయం లోపల తీన్మార్ మల్లన్న వెంబడున్నటువంటి టీం మొత్తం కలిసి మళ్ళీ ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే 1,00,000 ఓట్లతోటి తనకు మెజార్టీ రావడం జరిగింది. కానీ అప్పుడు ముందంజలో ఎవరు ఉన్నారు? పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆయన ముందంజలో ఉన్నాడు, ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అంటే ఒక రెడ్డితోటి కూడా ఢీకున్నాడు. ఒకసారి ఆలోచన చేయాలి మనం. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది, పోటీలో దిగడం జరిగింది. సరే, ఒక 14,000 ఓట్లు వచ్చినాయా, మరి తక్కువ వచ్చినాయా, ఎక్కువ వచ్చినాయా, ఓడిపోయింది అనేది పక్కకు పెడితే ఒక రాజకీయ పరంగా మాత్రం అడుగులు పడ్డాయి. ఫస్ట్ పాయింట్. రెండవది ఏమైంది? అదేవిధంగా బై ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యేకి పోటీ చేశాడు. అంటే ఒక స్టెప్ ముందరికి పోతూ ఉంది. థర్డ్ స్టెప్లో ఏమైంది? పల్లా రాజేశ్వర్ రెడ్డి గారితో పోటీలో దిగడం జరిగింది. ఆయన ముందంజలో ఉన్నాడు, ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అంటే రాజకీయంలో ముందుకు పోతున్నట్టే కదా, కొంత గొప్ప గెలవాలని కాదు, గెలిచినా ఓడినా ఒక ఆలోచన విధానంతో ముందుకు పోతున్నాడు. అంటే ప్రజల మన్ననలు కూడా ఉన్నాయి, ప్రజల సపోర్టు ఉంది. ఈ విధంగా ముందుకు పోవడం జరిగింది. మరి 2021లో అంటే అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? తెలంగాణ లోపల కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఆ టైంలో కూడా తను ప్రతిపక్షంలో వండుకుంటూ కూడా ఈ విధంగా, ప్రతిపక్షం అంటే ఏంది? ప్రభుత్వాన్ని ప్రజల కోసం ప్రజల సమస్యలను వేలెత్తి చూపిస్తూ లేదా ఎండగడుతూ ఏం జరుగుతుంది అనే విషయాలను బయటికి తీసుకురావడం జరిగిందన్నట్టు. అదేవిధంగా 2021 అయిపోయిన తర్వాత మళ్ళీ 23 అనేది ఒకటి వచ్చింది. సరే, 2023 కావచ్చు. అక్కడ ఏం జరిగిందంటే 2023 లోపల మళ్ళీ ఈ 2023-24 మధ్యలో కొన్ని సమస్యలు కూడా ఆయనకు ఎదురైనాయి. సరే, కొద్దిగా 21 తర్వాత బీజేపీలోకి వెళ్ళడం, సరే ఆయన కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉండడం, సరే వారికి ఒకరికి సపోర్ట్గా ఉండడం. ఎవరైతే ఉంది నాకు ఒక సమస్య ఉంది అన్నప్పుడు ఎవరొకరి అండ కోరుకుంటా. సరే, తను కూడా ఏం చేసిండు? తనకు ఒక సమస్య ఉన్నది, ఆ సమస్య పట్ల ఒక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తను సపోర్ట్ కోరడం జరిగింది. ఆ బీజేపీలోకి కూడా వెళ్ళడం జరిగింది. సరే, ఇది వరకు బాగుంది. సరే, మరి తను బీజేపీలోకి కూడా ఎక్కువ రోజులు ఉండలే, అది కూడా గమనించాలి మనం. నేను అనుకుంటున్నా 2023లో ఒక 23 అనుకుంటా నాకు తెలిసి, ఆ సమయం లోపల బీజేపీలోకి పోవడం, మళ్ళీ ఒక 5 నెలలు ఉండడం, మళ్ళీ తిరిగి రావడం జరిగింది తీన్మార్ మల్లన్న. అది వ్యక్తిగత విషయం, మనకు సంబంధం లేదు. కానీ అదే మళ్ళీ 2024 దగ్గరకు వస్తూ ఉన్నది, ఎలక్షన్లు వస్తున్నాయి. 2023 అయిపోయే సమయం లోపల మళ్ళీ తనకు ఒక సొంత ఆలోచన వచ్చింది. ఏ విధంగా? సరే, కాంగ్రెస్లా ఉన్నాడు, మరి బీజేపీలా ఉన్నాడు, మళ్ళీ రెండిట్లో కొద్దిగా ఇమ్మడలేకపోయిండు, ఎన్నో ఇబ్బందులు అయినాయి. ఇక పరిస్థితులు ఎవరిని ఎట్లా మార్చుతాయో చెప్పలేం. తీన్మార్ మల్లన్న కూడా అదే విధంగా జరిగింది కదా. కానీ
అక్కడ ఒకటి జరిగింది ఏంటంటే లాస్ట్కి ఒక సొంత ఆలోచన వచ్చింది. రాజకీయం అందరి కింద చేయడం ఎందుకు, తను కూడా ఒక సొంత పార్టీ పెట్టుకోవాలనే ఒక ఆలోచన వచ్చినట్టుంది. తను ఏం చేసిండంటే 2023 ఏప్రిల్ అనుకుంటా, అది కన్ఫర్మ్ అని కాదు, నాకున్న కొంత సమాచారం దాని ప్రకారం ఏంటంటే టీఎన్పి తెలంగాణ నిర్మాణ్ పార్టీ అనేది ఒకటి స్థాపించిండు. అది సక్సెస్ కాలేదు. అంటే సొంత పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా ఎవరికి ఉంది? తీన్మార్ మల్లన్నకు ఉంది. పార్టీని కూడా నిర్మించాడు, కానీ సక్సెస్ కాలేడు. అంటే స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఈ విధంగా ముందుకెళ్తున్నాడు కదా. ఈ విధంగా వెళ్తున్న సమయం లోపల ఆ పార్టీని పక్కకు పెట్టిండు, సొంత పార్టీని. మళ్ళీ ఏమైంది? అదే సమయం లోపల 2023-24 మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే మళ్ళీ అవకాశం ఇచ్చింది. ఫస్ట్ ఎప్పుడు ఇచ్చింది? 2015లో ఆల్రెడీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 2024లో 23-24 మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి గెలిపించుకుంది ఎమ్మెల్సీగా. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం కూడా అదే విధంగా ఉన్నాడు. అయిపోయాక ఈ 2 రోజుల క్రితం నుంచి ఒక చర్చ జరిగింది, సస్పెండ్ వెయిట్ కూడా పడింది. అది పక్కకెడదాం. అంటే ఒక సాధారణ వ్యక్తి కూడా, మామూలు వ్యక్తి అయినా ఎట్లా అంటే ఒక టీవీ ఛానల్లో పనిచేసినటువంటి మామూలు వ్యక్తి, సాధారణ వ్యక్తి ఆ ఛానళ్ళకించి పక్కకు జరిగాడు. అంటే సొంత ఆలోచన పెరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? సొంత ఆలోచన వ్యవస్థ అనేది పెరిగిపోయింది. అరే నేను కూడా రాజకీయం చేయాలి, నేను కూడా. అయితే ఫస్ట్ ఏమైంది? ఒక ఛానల్లో పనిచేసాడు, కొంత అవగాహన వచ్చింది, సబ్జెక్టు నేర్చుకున్నాడు. అంతే కదా. ఒక వ్యవస్థలో పనిచేసినప్పుడు మనం ఎట్లా కావాలనేది ఆ వ్యవస్థని మనకు నేర్పుతుంది. అదే వ్యవస్థను ఆయన ఏం చేసిండు? నేర్చుకొని ఏదైతుందో తన ఛానల్, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఛానల్, టీవీ ఛానల్ నుంచి బయటకు వచ్చి తన సొంతంగా మళ్ళీ ఏం చేసుకున్నాడు? ఒక క్యూ న్యూస్ అనేది పెట్టుకున్నాడు. సరే, ఆ క్యూ న్యూస్ వల్ల ఏమైంది? తనకు ఒక ఇమేజ్ అంటే ఒక బలం పెరిగింది, ఒక ధైర్యం వచ్చింది. ఏ విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అందులో ఉన్న అన్యాయాలను కానీ కొన్నిటిని బయటికి పెట్టడం జరిగింది. సరే, వాళ్ళు చేసిరా చేయలేరు అనేది పక్కకు పెడితే, తను ఈ ప్రభుత్వాన్ని అనేది తిట్టడం వల్లనో లేదంటే కొన్ని సమస్యలపైన ప్రశ్నించడం వల్లనో కొద్దిగా ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా తీన్మార్ మల్లన్న మీకు తెలుసు కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, కవితమ్మను ఏ విధంగా తిట్టింది అనేది మీకు అందరికీ తెలుసు. సో ఆ విధంగా కొద్దిగా ముందరికి రావడం జరిగింది. ఆ విధంగా రావడం వల్ల కాంగ్రెస్ వాళ్ళు క్యాచ్ చేసుకొని తీన్మార్ మల్లన్న క్యాచ్ చేసుకొని ఆ ఒక అవకాశం ఇచ్చి ఆయన ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. వీడి వరకు క్లియర్. ఓకేనా? మరి గెలిపించుకున్నాక మరి ఏం జరిగింది? కొన్ని రోజులు కొనసాగాడు. కానీ ఆయన ఒక పదవి 2027 వరకు ఉండాలి. ఆయన 24లో ఎమ్మెల్సీగా ఎన్నికైంది కాబట్టి 27 వరకు ఉండాలి. కానీ పరిస్థితులు ఏమైనాయి? తారుమారైనాయి. ఆయన మైండ్లో ఏముంది? అస్సలు ఈ మధ్యకాలంలో ఒక అస్సలు విషయం జరిగింది ఏంది తెలుసా? ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేది ఒక సిద్ధాంతాన్ని తీసుకున్నాడు. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకి ఏం జరిగిందంటే ఇదే అస్సలు ఎఫెక్ట్ అనుకుంటున్నాను నేను. నా ఉద్దేశం, నా అభిప్రాయం మాత్రమే, అది కన్ఫర్మ్ అని చెప్పట్లే. ఏమంటున్నా అంటే మందకృష్ణ మాదిగ 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే ప్రోగ్రామ్ని ఫిబ్రవరి 7 తారీఖు ఏర్పాటు చేశాడు. అది జరుగుతుంది, దాని కార్యాచరణ జరుగుతుంది. కానీ కార్యాచరణలో ఏమైంది? తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక హల్చల్ జరిగింది. 7 తారీఖు ఏం జరుగుతుందని చూస్తున్నారు. పబ్లిక్ అంతా చైతన్యం అవుతున్నారు, మాదిగ బిడ్డలు. అందుట్లో కూడా ఆ మాదిగ బిడ్డలకు ఎవరెవరు? బీసీ వర్గం, రెడ్డిస్ వర్గం, అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అర్థమైందా? ఆ సపోర్ట్ చేసే సమయం లోపల ఏమైందంటే, ఎందుకంటే ఈ మందకృష్ణ మాదిగ గారు ఏం చేశారు అనే ఒక ఆలోచన పడ్డది ఆయన. చేయడం వల్ల అనుకుంటున్నాం 30 ఏండ్ల చరిత్ర, పోరాట చరిత్ర కలిగిన మందకృష్ణ మాదిగ ఈరోజు ప్రజల్లో గుండెల లోపల నిలిచిపోయాడు.
మరి మరి ఇతర వర్గాలు మరి ఎవరు కనిపిస్తలేరు ఏంది అనే ఒక ఆలోచన ఉన్నట్టు ఉన్నది ఆయన కదా. కాబట్టి ఆ ఎమ్మెల్సీగా ఉంటుకుంటూ కొంత ఆలోచన వచ్చి ఉంటుంది ఆయన దృష్టిలో. సరే నేను కూడా ఏం చేయాలి, ఈ విధంగా కొనసాగుకుంటూ వచ్చిన నేను ఎమ్మెల్సీ ఫెయిల్ అయినా, ఎమ్మెల్యేగా ఫెయిల్ అయినా, అంటే సొంత నిర్ణయాలు అయితే పనిచేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఫెయిల్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, అదే ఎమ్మెల్యేగా పోటీ చేసాడు, ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ ఏమైంది, కొన్ని విషయాలలో పార్టీలు మారిండు కూడా, అందులో కొద్దిగా ఉండలేకపోయిండు. అదేవిధంగా మళ్ళీ ఒక పార్టీని కూడా పెట్టుకున్నాడు, అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయాడు. అదేవిధంగా మళ్ళీ ఏమైంది, కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు, మళ్ళీ ఎమ్మెల్సీగానే ఉన్నాడు. అయినా తనకి ఏదో లోటు అనిపిస్తుండొచ్చు. అసలు లేని నేను ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నా. ఇంకొకటి కూడా అన్నాడు ఆయన, బానిసత్వానికి నేను ఉండను అన్నాడు అప్పుడప్పుడు. ఏంద్రా నాయన, మన జీవితాలు ఏంది, మనం ఈ బహుజనవాదం అంతా బహుజనులు అందరూ కూడా ఎప్పటికీ ఇదే పరిస్థితి అని చెప్పుకోవడం జరిగింది అక్కడక్కడ మీటింగ్లలో. సేమ్ మందకృష్ణ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇది ఒకటి ఆయనకు మైండ్లో తట్టినట్టున్నది. ఒక మీటింగ్ కూడా పెట్టారు. ఆ మీటింగ్లో కూడా ఏం జరిగింది, కొన్ని విషయాలు జరిగినాయి. ఆ మీటింగ్లో ఏం జరిగింది, ముఖ్యమైనటువంటి అంశాలు తీస్తుండగా బీసీ వాదం రావాలని ఒక ఆలోచన వచ్చినట్టున్నది. సరే, ఆ వాదం తెస్తాడా తేడా అనేది పక్కకెడదాం. సరే, మరి ఈయన బయటికి ఇప్పుడు సస్పెండ్ అయ్యాడు, మరి ఏం చేయాలి? మందకృష్ణ అంత పేరు తెచ్చుకున్నప్పుడు ఈయన కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా, మరి బీసీలలో కూడా ఎవరు కనిపించలే, బహుజనులలో కూడా ఎవరు పెద్దగా కనిపిస్తలే, మందకృష్ణ ఒకటి గట్టిగా కనిపిస్తున్నాడు. మరి ఇంత మంచిగా ఉన్నప్పుడు నేను కూడా ఏమైనా ఒకటి చేయాలనే ఆలోచన వచ్చి ఉండొచ్చు కదా. మరి ఆ విషయాలన్నింటినీ కూడా ఒక ఆలోచన వచ్చిందేమో. మరి ఫిబ్రవరిలో ఈయనకు సోకాజ్ నోటీసులు వచ్చినాయి, రెస్పాండ్ కాలే. ఎందుకు, ఆయన తెలివిలేని వ్యక్తి అయితే కాదు కదా, ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఓకే. మరి ఈ సమావేశంలో ఎట్లా జరుగుతున్నది అన్నీ ఒకసారి మైండ్లోకి వచ్చేసింది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నప్పుడు ఈ పదవికి ఉంటే బాగానా లేకుంటే బాగానే ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. ఇవి అంతే ఎందుకు, మనం కూడా ఒక జెండాను పట్టుకుందాం, సొంతంగా ముందుకెళ్దామని ఆలోచన వచ్చి ఉండొచ్చు. దాని విధంగా జరిగింది. జరిగినాక సరే, ఇప్పుడు ఏంది మరి పరిస్థితి నెక్స్ట్? సరే, సస్పెండ్ చేసింది, సరే ఆ ప్రభుత్వం పని ఏందో అది చేసుకుంటుంది. సరే, మా హద్దులు దాటినావు కాబట్టి సస్పెండ్ చేసుకుని ఉండొచ్చు, నో ప్రాబ్లం. మరి ఇప్పుడు ఆయనది ఏంది, ఇప్పుడు అన్నీ తిన్మర్మల్ సస్పెండ్ అనే వరకు కొన్ని ఛానళ్ళు తిడుతూ ఉన్నాయి, ఘోరంగా తిడుతున్నాయి. అరే బాబు, నువ్వు తప్పు చేసినావు, నువ్వు అట్లా చేసినావు, ఇట్లా చేసినావు, ఇది బాగానే ఉన్నది తిట్టని, కానీ రెస్పాండ్ అవుతుండా? కనీసం సోషల్ మీడియాలో కూడా రెస్పాండ్ కాలే. సరే, అది వదిలిపెడదాం. మరి ఈయన సిద్ధాంతం ఏంది? నేను అనుకుంటున్నా, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ లిమిట్లో ఉండడం కన్నా బయటికి వచ్చి బహుజన వాదాన్ని ఎత్తుకోవాలని ఆలోచన చేస్తున్నాడేమో. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలలో అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా పనిచేద్దాం అనుకుంటున్నాడేమో కదా, చెప్పలేము. ఇప్పుడు ఆల్రెడీ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ఆయన. సరే, ఇప్పుడు మొన్న కూడా మనం ఈరోజు రాత్రి కూడా, నిన్న రాత్రి కొన్ని వాట్సాప్ గ్రూప్లలో చూసినాం, సైకిల్ ఎక్కుతున్న తీన్మార్ మల్లన్న అంటని పెట్టారు. సరే, సైకిల్ ఎక్కుతాడా, కారు ఎక్కుతాడా, ఇంకో పువ్వు ఎక్కుతాడా అనేది పక్కకు పెడదాం. మనం ఏదన్నా ఎక్కని మనం సంబంధం లేదు. కానీ ఆయన కానీ బహుజన వాదాన్ని ఎత్తుకుంటే, బీసీ అనే పదాన్ని బయటికి తీసుకొస్తే ఈ బహుజన వాదాన్ని తీసుకోవాలి ముందు. ఎందుకంటే బీసీ అనే ఒక పదాన్ని ముందుకు వెళ్ళకూడదు, బహుజన వాదాన్ని తీసుకుని ముందుకు వెళ్తే సక్సెస్ అవుతాడు. ఏ విధంగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అందులో మైనారిటీస్ కూడా ఉంటారు, ఇవన్నిటిని ఒక దగ్గరికి తీసుకోవాలనుకుంటే బీసీలు ఎంత ఉన్నారు, 42% ఉన్నారు. ఓకేనా? ఎస్సీలు ఎంత ఉన్నారు, ఒక 20% తీసుకుందాం. మరి ఎస్టీలు ఎంత ఉన్నారు, ఒక 12% తీసుకుందాం. ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా ఇతరులు, వాళ్ళు ఒక 10% అనుకుందాం. వీళ్ళు ఒక 42% అయిపోయారు, బీసీలో ఒక 42%. సరే, దీన్ని ఎట్లా చేసుకుంటారు అనేది మీ చేతిలో ఉంటుంది. కాబట్టి తీన్మార్ మల్లన్న రాజకీయ పరంగా ముందుకు వచ్చిందంటే తీస్మార్ కాడే అని నా అభిప్రాయాన్ని చెప్తున్నాను నేను, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎజెండా అంతా నా ఆలోచన విధానం ప్రకారం ఏముంటుంది అంటే బహుజనవాదం అనేది ఉంటుంది అని నేను అనుకుంటున్నా.
కాబట్టి తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయిన నేను బాధపడతలే. ఎందుకంటే ఇప్పుడు బానిసత్వంగా పనిచేయాలంటే కొందరికి నచ్చదు. ఆయన ఆల్రెడీ రిపోర్టర్, అంటే మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి చాలా కీలకంగా పనిచేశాడు. ఆయన మాటలు, ఆయన తిట్లే పనిచేసినాయి చాలా వరకు. సరే, నేను ఆయన తెచ్చిండు అనను ప్రభుత్వాన్ని, ఎందుకంటే కొంత గొప్ప తన గొంతును వినిపించాడు. ప్రశ్నించే తత్వాన్ని ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రశ్నల ద్వారా అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసిండు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళని టేకప్ చేసి ఆ విధంగా అవకాశం ఇచ్చి గెలిపించుకుని ఉండొచ్చు. ఈరోజు సస్పెండ్ కూడా చేసింది, నో ప్రాబ్లం. అది వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు ముందర ఏం జరుగుతుంది అనేది వాళ్ళ వర్షం. ఇప్పుడు బహుజన వాదాన్ని ఎత్తుకునేటటువంటి వ్యక్తి ఎవరు అంటే మరి ఏం చేయాలైనా ఉట్టి ఉండడానికి రాదు. డిఎస్పి దళిత శక్తి ప్రోగ్రాం విశారదన్ మహారాజ్. ఎందుకు తెలుసా? రాజ్యాంగం పరిరక్షణ కోసం 10,000 కిలోమీటర్లు నడిచినటువంటి వ్యక్తి విశారదన్ మహారాజ్. ఆయనతోటి సంప్రదింపులు జరపాలి. ఎందుకంటే ఇంతకుముందు ఆయన సలహాలే తీసుకున్నారు మీరు, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మందకృష్ణ మాదిగ గారు, అర్థమైందా? మాన్యశ్రీ మొన్ననే తన కూడా అది రావడం జరిగింది, పద్మశ్రీ. అది కూడా మీకు తెలుసు. పద్మశ్రీ మాన్య అంటే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు కూడా మీకు సపోర్ట్ అవసరమే. అదేవిధంగా వీళ్ళందరితోటి ఎవరెవరైతే బహుజనుల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఉంటారో వాళ్ళందరితోటి కలిసి మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సరే, సస్పెండ్ అనేది పక్కకు పెట్టుకుంటే భవిష్యత్తు కార్యాచరణ బలంగా ఉండాలని, ప్రజలకు అందరికీ, బహుజనులకు అందరికీ ఉపయోగపడే విధంగా మీ ఆలోచన విధానం ఉండాలని కూడా కోరుకుంటూ తెలియజేసుకుంటూ నేను మీ సురేష్ మోత్కూర్.